పోరాటాలతో ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అని, ఎంతో మంది త్యాగధనుల పునాదుల మీద రాష్ట్రం ఏర్పడిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. నేడు ప్రజల ఆకాంక్ష మేరకు ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందని, రాష్ట్రానికి పట్టిన చీడ-పీడ విరిగినట్లయిందని రేవంత్ అన్నారు. తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మంత్రివర్గానికి అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ, టీడీపీ నేత లోకేష్, సినీ హీరో చిరంజీవి తదితర ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఇదే స్టేడియంలో ఎన్టీఆర్, వైఎస్ఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇలా ఉన్నాయి. ప్రతి మహిళకు 2,500 రూపాయలు, 500 రూపాయలకే సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు 15,000, అర్హులకు ఇందిరమ్మ గృహాలు, 200 యూనిట్ల లోపు విద్యుత్ ఫ్రీ, విద్యార్థులకు 5 లక్షల రూపాయల విద్యా భరోసా, అర్హులకు నెలకు 4,000 రూపాయల పింఛన్ కల్పించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ తొలి భేటీ నేడు సాయంత్రం జరుగుతుంది. 6 గ్యారంటీల అమలుపై ఈ భేటీలో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి చేపట్టిన ర్యాలీని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జెండా ఊపి ప్రారంభించారు. మాజీ సైనికులు వారి కుటుంబాల కోసం ఉద్దేశించిన సహాయ నిధికి విరాళం అందజేశారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశానుసారం ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి డి రమేష్ నిజామాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎద్దల్వాయి పరిధిలో గల గన్నారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలతో, సాధారణ ప్రసవమైన మహిళలతో సమావేశం ఏర్పాటు చేశారు. బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారిని రామారావు పటేల్ పవార్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.